మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభు సహాయము చేశారు. ఈ సమయంలో లేఖనాల నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము. యోహాను సువార్త మొదటి అధ్యాయము 46వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతని అడుగగా, వచ్చి చూడు అని ఫిలిప్పు అతనితో అనెను. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి నాయన మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మా అందరికి అందించారు. వందనాలు. ఈ రీతిగా ప్రభా మీ సన్నిధిలో ఉండటానికి నాయన సహాయము చేశారు. మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని విరిచి మా వెనుకిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి, సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 46వ వచనము. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసుక్రీస్తు ప్రభువు వారి జనన సందర్భంలో అనేకమైన ప్రాంతాల పేర్లు మనకు వినబడుతూ ఉంటాయి. ఈ వచనంలో నజరేతు గురించి మనం చదువుకున్నాం. బెత్లెహేము, యోదయ, యెరూషలేము, ఈ ప్రాంతాలన్నిటినీ కూడా మనం చదువుతూ ఉంటాం. వాస్తవానికి ఈ ప్రాంతాలకు ఉన్న ప్రాముఖ్యతను బట్టి యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితాన్ని, అదే రీతిగా ప్రాముఖ్యంగా ఆయన పుట్టుకలో ఉన్న ప్రవచనాల నెరవేర్పుని గనుక మనం అర్థం చేసుకోగలిగితే, ఇక్కడ మొదటి అధ్యాయము యోహాను సువార్తలో ఒక సంఘటన జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, యోహానుకు కూడా కొంతమంది శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారి కంటే ముందుగానే యోహాను తన పరిచర్యను ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభువు వారిలాగానే అనేక మంది శిష్యులను కూడా ఆయన తయారు చేశాడు. ఆ రీతిగా ఒకానొక సందర్భంలో 35వ వచనంలో మనం చూడగలిగితే, యోహాను తన శిష్యులతో ఉన్నాడు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమయానికి వచ్చారు. యోహాను అంటున్నాడు, గమనించండి 35వ వచనంలో, మరనాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా, అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు వారిని చూసి యోహాను అన్న మాట ఏంటంటే, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఈ సందర్భంలోనే కాదు, అనేక సందర్భాలలో యోహాను మరి యేసుక్రీస్తు ప్రభువు వారిని హెచ్చిస్తూ ఉన్నాడు. చాలా సందర్భాలలో మరి వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు వారి కంటే ముందుగానే పరిచర్యను ప్రారంభించాడుగా, ముందుగానే అనేక మంది శిష్యులను తయారు చేశాడుగా. వీటన్నిటినీ పక్కన పెట్టి యేసుక్రీస్తు ప్రభువు వారిని హెచ్చిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వచనాల్లో గమనించగలిగితే, బెత్సైదా గ్రామానికి సంబంధించిన పేతురు, ఆంద్రేయులు ఇద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులుగా ఉన్నారు. వారితో పాటు ఫిలిప్పు కూడా ఇప్పుడు చేరాడు. ఆ తర్వాత 40వ వచనంలో మనం చూడగలిగితే ఫిలిప్పు కూడా వచ్చి చేరాడు. ఫిలిప్పు నతనయేలును చూశాడు. 43వ వచనంలో ఆ తర్వాత మాటల్లో మనం చూడగలిగితే ఫిలిప్పు నతనయేలును చూశాడు. నతనయేలును కూడా ఆహ్వానించాడు. గమనించండి,
ఈ సంఘటనలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఆ సందర్భంలో నతనయేలును పిలిచి ఫిలిప్ అంటాడు, ఇదిగో నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రవక్తలలో వారందరూ కూడా ప్రవచించింది, మోషే ప్రవక్త మనకు చెప్పింది ఈయన గురించే, ఈయనలో ఆ లక్షణాలన్నీ మేము చూసాము అని అంటే, నతనయేలుకు వచ్చిన సందేహం ఏంటంటే గమనించండి, 46వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. అదే నతనయేలు యొక్క సందేహం ఏంటంటే, నజరేతులో నుంచి మంచిది ఏదైనా వస్తుందా అనేది నతనయేలు సందేహం. ఫిలిప్ ఏమంటున్నాడు దానికి, వచ్చి చూడు. చాలా సందర్భాలలో మనము కూడా దేవాది దేవుని మహిమ, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క శక్తిని మనం తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. అంటే ఎందుకు వేస్తాం అలాగా అంటే మనకు విశ్వాసము లేక, కొన్ని సందర్భాలలో మనకి గురి కుదరక, దేవుడు ఇది చేయగలడా, దేవుడు ఈ పరిస్థితులను చక్కబెట్టగలడా అని మనం అనుకుంటూ ఉంటాం. అదే అనుమానము ఇప్పుడు నతనయేలుకు కూడా ఉంది. ఇక్కడ దేవుని గురించి కాదు కానీ దేవుని యొక్క ప్రాంతము, ఆయన పెరిగిన ప్రాంతము నజరేతును గురించి ఆయనకు ఒక అనుమానం ఉంది. ఏంటంటే అది నజరేతులో నుంచి ఏదైనా మంచిది వస్తుందా అంటున్నాడు. వాస్తవానికి నజరేతును గురించిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తే ఖచ్చితంగా ఈ మాటలన్నీ మనకి అర్థమవుతూ ఉంటాయి. నజరేతు గలిలయ ప్రాంతంలోనే ఒక చిన్న పట్టణం. లేకపోతే ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు నరావతారిగా సంచరించిన రోజుల్లో అది ఒక చిన్న ప్రాంతం. ఈ రోజున మహాపట్టణం కానీ ఆ రోజున చిన్న ప్రాంతం. ఈ నజరేతు అన్న మాటకు అర్థం ఏంటంటే గమనించండి, చిగురు అని అర్థం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతారా? గమనించండి, యెషయా మొద్దులో నుంచి, గమనించండి, యెషయా మొద్దులో నుంచి చిగురు పుట్టును అంటున్నాడు. వాస్తవానికి ఈ ప్రవచన ఎవరిలో నెరవేరింది అని మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువు వారిలో నెరవేరింది. యెషయికి చాలామంది కొడుకులు ఉన్నారు. ఆ కుమారులందరిలో దేవుడు రాజుగా అభిషేకించింది ఎవరినో మీకు తెలుసుగా, దావీదుని దేవుడు రాజుగా అభిషేకించాడు. మరి ఆ తర్వాత సంగతులు ఏంటి? దావీదు తర్వాత ఇశ్రాయేలుని పరిపాలించింది సొలొమోను మహారాజు. ఆ తర్వాత రెహబాము, ఆ తర్వాత యెరోబాము, ఇంకా తర్వాత ఎవరున్నారు? ఎవరు లేరు. ఇశ్రాయేలు వారు లేదా యోధా జనాంగము బబులోను యొక్క చెరలోనికి వెళ్ళిపోయింది. బబులోను చెరలోనికి వెళ్ళిపోయింది, ఇంకెవరు లేరు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు యెషయి వంశవృక్షం ఎలాగైపోతుంది? మోడుగా మిగిలిపోతుంది. అంటే మొద్దు బారిపోయింది, ఇంకా తర్వాత ఎవరు కూడా లేరు. ఆ రాజ్యాధికారాన్ని, ఆ రాజ్యాన్ని పరిపాలించటం కోసం కానీ, ఆ రాజరికాన్ని కొనసాగించటం కోసం కానీ ఎవరు లేరు. అక్కడితో ఆగిపోయింది. అటువంటి మొద్దులో నుంచి చిగురు పుట్టింది ఇప్పుడు. ఎవరు ఆ చిగురు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే నజరేతు యేసుక్రీస్తు ప్రభువారి ప్రాంతం. గమనించండి, మరియ కానీ యోసేపు కానీ వీళ్ళిరువురు కూడా నజరేతు ప్రాంతం వారే. కానీ ప్రజాసంఖ్య రాయించుకోవటానికి దగ్గరలో ఉన్న బెత్లెహేముకి వెళ్ళారు కాబట్టి ఆ సమయానికి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ పుట్టారు. అంతేగాని వీరి స్వస్థలము ఏది అంటే నజరేతు ప్రాంతమే. గమనించండి, అందుకనే యేసుక్రీస్తు ప్రభువారిని మనం అనేది ఏంటంటే నజరేయుడైన యేసు అంటాం. ఇప్పుడు నజరేతుకి అంటే ఆ ప్రాంతానికి అంత మంచి పేరు లేదు, అంత గుర్తింపు లేదు. అందుకనే ఇప్పుడు నతనయేలుకు వచ్చిన సందేహం ఏంటి? నజరేతులో మంచిదేదైనా అసలు ఉంటుందా అనే సందేహం వచ్చింది. ఫిలిప్ ఏమంటున్నాడు? వచ్చి చూడు అంటున్నాడు. వాస్తవానికి ఏ లక్షణాలు అయితే ప్రవక్తలందరూ ప్రవచిస్తూ వచ్చారో, యేసుక్రీస్తు ప్రభు వారి జననానికి ముంగుర్తులుగా మాట్లాడుతూ వచ్చారో, ఆ లక్షణాలన్నీ ఈ పేతురు, ఆంద్రేయ, అలాగే
ఫిలిప్పు వీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో చూశారు. అందుకనే నతనయేలుతో కూడా ఏమంటున్నారు వీళ్ళు? వచ్చి చూడు అంటున్నారు. హల్లెలూయా. కాబట్టి గమనించగలిగితే అటువంటి గుర్తింపు లేని, లేకపోతే ఏమాత్రం కూడా ఒక మంచి అభిప్రాయము లేని ప్రాంతంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. గమనించండి. వాస్తవానికి చిగురు అని చెప్పాను కదా, నజరేతు అంటే అర్థం. మరొక అర్థం కూడా ఉంది. అదేంటంటే కొండ మీద ఉన్న పట్టణం అనే అర్థం కూడా ఉంది. కొండ మీద ఉన్న పట్టణం. తాబోరు కొండ మనందరికీ తెలుసు. పాత నిబంధన కాలంలో ప్రాముఖ్యంగా మోషే వాళ్ళందరినీ కూడా నడిపిస్తున్న రోజుల్లో తాబోరు కొండను గురించిన ప్రస్తావన వస్తుంది. ఆ తాబోరు కొండ అనుగుణంగా ఉన్న ఆ గలిలయ సముద్ర తీరం, ఈ రెంటి మధ్యలో ఉన్నదే ఈ నజరేతు. ఇంతకీ ఇక్కడ ఉన్న ప్రజలు ఎలాగిక్కడికి వచ్చి స్థిరపడ్డారు అని గనక కొన్ని చారిత్రక ఆధారాలు మనం చూడగలిగితే, యూదులందరూ కూడా బబులోను వారి చెరలోనికి వెళ్ళిపోయారని చెప్పుకుందాంగా. వీరిని విడిపించాడు, అంటే వీరిని విడిచిపెట్టేశాడు యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టక మునుపు, అనగా క్రీస్తుకు పూర్వము 500 సంవత్సరాల క్రితము కోరేషు అనబడిన పారసీక రాజు వీరిని విడిచిపెట్టేశాడు. వీరిప్పుడు ఆ ప్రాంతం నుంచి వచ్చేసి ఎక్కడ నివసించాలి అంటే ఇదిగో ఈ కొండ మీద నివసించారు. ఈ కొండ మీద నివసించారు. ఇక్కడే వాళ్ళ సంతానం అంతా కూడా పెరుగుతూ వచ్చింది. వీళ్ళు పెద్ద జనాభా అయ్యారు. అంటే ఈ యూదులలో ఉన్న శేషము ఎక్కడుంది? ఇప్పుడు నజరేతులో ఉంది. ఆ తర్వాత రోజుల్లో వచ్చిన వారే యోసేపులు, మరియలు కూడా. వీళ్ళిరువురు కూడా ఆ ప్రాంతం వారే. మరి వీరికి మంచి పేరు ఎందుకు లేదు అంటే గమనించండి, వీరెవరిలో కూడా కలిసే వాళ్ళు కాదు. వాస్తవానికి మనం ఉంటున్న ప్రాంతంలో అక్కడే ఉండిపోయామనుకోండి, ఎదుగుదల ఏమైనా ఉంటుందా? కదా, ఎలా ఉంటుంది? బావిలో కప్పలాగా ఉంటుంది. అందుకని కాస్త ఫ్లైఓవర్ దాటి వెళ్ళి చదువుకోవాలి. కాస్త టోల్గేట్ దాటి వెళ్ళి కూడా చదువుకుంటే ఇంకాస్త గుజ్జు పెరుగుద్ది. టోల్గేట్ దాటి వెళ్తే ఏముంటుంది? నాగార్జున యూనివర్సిటీ ఉంటుంది, కొద్ది గుజ్జు పెరుగుద్ది. ఇక్కడే మనం ఫ్లైఓవర్కి లోపలే ఉండి ఇక్కడే బావిలో కప్పలాగా ఇక్కడెక్కడే ఉన్నాం అనుకోండి, ఏం పెరుగుద్ది? ఈ నజరేతు వాళ్ళు కూడా ఆ ప్రాంతం దాటి వెళ్ళలేదు. అందుకని వీళ్ళ భాష తప్ప వాళ్ళకి ఇంకొకటి తెలియదు. గమనించండి. చాలా సందర్భాల్లో గిరిజనులు కూడా అలాగే ఉంటారు. వాళ్ళల్లో ఎందుకు ఎదుగుదల ఉండదు అంటే వాళ్ళ భాష తప్ప ఇంకోటి తెలియదు వాళ్ళకి. భాష తెలియాలంటే వేరే ప్రజలతో వీళ్ళు ఏకం అవ్వాలి కదా, కలవాలి కదా, కనీసం కలవరు వీళ్ళు. అందుకనే వీళ్ళల్లో వీళ్ళు ఉండిపోయారు. ఇదొక కారణం. అయితే ఇంకొక బలమైన కారణం గమనించండి. గత వారం పాయకపురంలో కూడా చెప్పాను నేను. మన తర్వాత ఎవరు రాజు అవ్వాలనుకుంటాం? మన పిల్లలు అవ్వాలనుకుంటాంగా. హేరోదు కూడా అలాగే అనుకున్నాడు. హేరోదు కూడా అలాగే అనుకొని, అందుకని హేరోదుకి ఒక అభద్రతా భావం వచ్చేసింది. ఏంటది? జ్ఞానులు వచ్చి ఒక మాట చెప్పారు హేరోదుతో. ఏమని? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడంటే, నేను రాజుగా ఉండగా ఇంకొక రాజు ఎవరు అనే అభద్రతా భావం వచ్చేసి, అందుకని ఏం చేశాడు? ఆ చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైతే ఉన్నారో 2 సంవత్సరాల వయసులోపు ఉన్న మగ శిశువులందరినీ కూడా చంపించేస్తాడు. గమనించాడు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు చంపలేదంటే, ఆ ముందు రాత్రే యోసేపుకి కలలో దేవదూత కనిపించి, ఇదిగో పలానా ఓడికి అలాగా ఆలోచనలు వస్తున్నాయి, పిల్లల్ని చంపేద్దామని, నువ్వు తీసుకొని మరియని యేసుని తీసుకొని నువ్వు ఐగుప్తుకి వెళ్ళిపో, నేను చెప్పేంతవరకు నువ్వు అక్కడే ఉండు. అందుకని అక్కడే ఉన్నారు వీళ్ళందరూ, ఐగుప్తులోనే ఉన్నారు. ఎప్పుడు వచ్చారు అంటే హేరోదు చనిపోయిన తర్వాత వచ్చారు. గమనించారు. అందుకని ఇప్పుడు హేరోదుకున్న భయం ఏంటంటే, ఇది ఒక భయం ఉంది, అభద్రతా భావం ఉంది. వీరందరూ కూడా యూదులు, దావీదు వంశానికి సంబంధించిన వారు. ఆ సింహాసాన్ని మరలా స్థిరపరుస్తారేమో, వీళ్ళే రాజ్యం పరిపాలన చేస్తారేమో అన్న అభద్రతా భావంలో ఉండిపోయి వీళ్ళు చేసింది ఏంటంటే, వీళ్ళని అనగదొక్కటం ప్రారంభించారు. ఇంకా అక్కడి నుంచి బయటికి రాకూడదు వీళ్ళు. ఈ 2 కారణాల చేత వీళ్ళు ఆ ప్రాంతానికి పరిమితం అయిపోయారు. వీళ్ళు ఇంకా ఎక్కడ కూడా బయటికి రాలేదు. కనుక వీళ్ళు ఏ రకంగానూ కూడా ఎదగలేకపోయారు, అలాగే ఉండిపోయారు. దానికి తోడు వీరి మీద ఎవరిలో కలవరు కాబట్టి వీరి మీద అటువంటి అభిప్రాయం ఏర్పడిపోయింది. అంటే ఆ ప్రాంతము మంచిది కాదు, ఎదుగుదల లేని ప్రాంతము అన్న ఇది ఏర్పడిపోయింది. అంటే వాస్తవానికి
ఆ ప్రాంతము చెడ్డది అని ఏర్పడిపోయింది. అందుకని ఇప్పుడు నతనయేలు ఏమంటున్నాడు? నజరేతు చెడ్డది కదా, నజరేతులో నుంచి మంచిదేమైనా వస్తుందా అంటున్నాడు. గమనించండి. మరి ఇప్పుడు చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏ ప్రాంతం వాడు? నజరేయుడు. నజరేతు ప్రాంతానికి సంబంధించిన వాడు కదా. చాలామంది జాన్ వెస్లీలు ఉంటారుగా. ఈ జాన్ వెస్లీ ఎవరంటే ఏం చెప్పాలి? మన రాజమండ్రి జాన్ వెస్లీ అని చెప్పాలి, అంతేగా. అది అలాగే ఇప్పుడు యేసు అన్న పేరు వాళ్ళు చాలామంది ఉంటారు. మరి ఇప్పుడు ఏ ఊరోడు అని చెప్పాలి? అది నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆ రీతిగా గమనించగలిగితే ఆ మంచిది కాదు అన్న అభిప్రాయంలో అందరూ ఉండిపోయారు. కానీ ఫిలిప్ ఏమంటున్నాడు? ఫిలిప్ గట్టిగా విశ్వసించాడు. ఫిలిప్కి గురి కలిగింది. ప్రవక్తలు ఏదైతే ప్రవచించారు, మోషే ప్రవక్త ఏదైతే చెప్పాడు, ఆయన చెప్పిన లక్షణాలన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నాయి. గమనించండి. అందుకని ఏమంటున్నారు? వచ్చి చూడు. కీర్తనాకారుడు కూడా అంటాడు, రుచి చూసి తెలుసుకోండి యెహోవా ఉత్తముడని కదా. బయట ఉండి వాళ్ళు అలాగంటగా, వీళ్ళు ఇలాగంటగా, క్రైస్తవులందరూ ఇలాగంటగా అని అంటే ఎవరికి తెలుస్తుంది? నువ్వు కూడా క్రైస్తవంలోకి వస్తే నీకు తెలుస్తుంది కదా. అలాగే ఇప్పుడు ఫిలిప్పుకి నతనయేలుకు జరుగుతున్న సంభాషణ కూడా అటువంటిదే. చాలా సందర్భాల్లో మనం అనుభవపూర్వకంగా దేవుని యొక్క శక్తిని తెలుసుకోవాలి. అనుభవపూర్వకంగా అంటే మనం దాన్ని అనుభవించాలి. ఎప్పుడు అనుభవిస్తాం? అటువంటి అద్భుతాలు మన జీవితాల్లో కూడా జరిగాయి అనుకోండి, అప్పుడు మనం తెలుసుకుంటాం కదా. వాస్తవానికి మనం అనుకుంటాం, కానీ అంతకంటే మించిన అద్భుతాలు మన జీవితాల్లో దేవుడు చేస్తాడు. దీన్ని కూడా మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అందుకనే చూడగలిగితే నజరేయుడు అనేది యేసుక్రీస్తు ప్రభు వారికి ఇష్టమైన పేరు. అంటే వాస్తవానికి ఇది భూలోక నామం అనుకోవాలి. భూలోక నామం. మరి పరలోక నామం అంటే ఇంకోటి ఉందిగా. దేవదూతలు ఏదైతే చెప్పారో అవన్నీ పరలోక నామం అన్నమాట. అంటే పరలోకపు పేర్లు. ఒక కన్యక కుమారుణ్ణి కంటుంది. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెడతారు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు. ఇప్పుడు ఇమ్మానుయేల్ అనేది దేవదూతలు చెప్పారు కాబట్టి ఏ పేరు? అది పరలోకపు పేరు. నజరేయుడు అనేది వీళ్ళు గుర్తుపట్టడానికి, గుర్తించటానికి పెట్టుకున్న పేరు కదా ఇది. అందుకనే ఇది భూలోక పేరు. పోనీ ఈ పేరు ఎవరికి తెలియదు? అందరికీ తెలుసు ఈ పేరు అందరికీ తెలుసు. దేవదూతలకు కూడా తెలుసు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుద్ధానుడైన తరువాత ఇక సమాధి ఖాళీగా ఉంది. ఉదయాన్నే లేదా తెల్లారుజామునే కొంతమంది స్త్రీలు ఆయన చూడటానికి వచ్చారు. చూడటానికి వచ్చేసరికి అక్కడ దేవదూత నిలువుటంగి ఒకటి వేసుకొని వారికి కనపడి, నజరేయుడైన యేసుని మీరు వెతుకుతున్నారు, ఆయన ఎక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవదూతలకు కూడా పిలిచిన పేరు గమనిస్తున్నారు అక్కడ. 19:19 యోహాను సువార్త చదువుతారా? క్షమించాలమ్మా, అది కాదు. మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతారా? కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. గమనించండి. ఇప్పుడు దేవదూతలు చెప్పిన మాట ఏంటి? నజరేయుడైన యేసు. అంత మాత్రమే కాదు, ఆ పేరు దేవదూతలకే కాదు, ఈ భూలోకంలో ఉన్న కొంతమందికి కూడా తెలిసింది. అదేంటంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 24వ వచనంలో చూద్దామా? మార్కు సువార్త 1వ అధ్యాయము 24వ వచనం చదువుతారా?
వాడు నజరేయుడు వగు యేసు మాతో నీకేమి, మమ్ము నశింప చేయడానికి వచ్చితివా, నీవెవరో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసెను. గమనించండి, ఎవరెక్కడ కేకలేస్తుంది? అపవిత్రాత్మ పట్టినవాడు. మనుషులకే కాదు, ఇప్పుడు ఆయన నజరేయుడైన యేసు అన్న సంగతి ఎవరికి కూడా తెలిసింది? దయ్యాలకు కూడా తెలిసింది. వాస్తవానికి అపవిత్రాత్మ పట్టినవాడు ఎక్కడున్నాడు? సమాజ మందిరంలో ఉన్నాడు. ఆడు కూడా ఎక్కడ కూర్చున్నాడో మరి. మొత్తానికి ఆడికైతే తెలిసింది, వాడికి తెలిసింది. మనం అనుకుంటాం కానీ మేము రోజు 3 అధ్యాయాలు చదువుతాం, ఆదివారం ఖాళీగా ఉంటాం, 5 అధ్యాయాలు చదువుతాం, మాకు వాక్యం బాగా తెలుసు అనుకుంటాం కదా. మనకంటే బాగా ఆడికి తెలుసు. మనకంటే వాక్యం బాగా ఎవరికి తెలుసు? అపవిత్రాత్మ పట్టినోడికి తెలుసు ఆడికి. అందుకని ఆడు గుర్తుపట్టాడు. జనాలు గుర్తించలేకపోయారు ఆయన యేసుక్రీస్తు ప్రభు అని, వాడు గుర్తుపట్టాడు. వాడికి అర్థమైపోయాడు. ఆడికి అన్నీ తెలుసు. అందుకని ఆడితో జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవదూతలు ఆయనను గుర్తించారు. ఆయనను అదే పేరుతో, అనగా నజరేయుడైన యేసు అన్న పేరుతోనే సంబోధించారు. అలాగే అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి కూడా ఆయనను గుర్తించాడు. అంటే నజరేయుడైన యేసు అన్న పేరుతోనే సంబోధించాడు. కాబట్టి ఇవన్నీ ఏం పేర్లు అని చెప్పాను మీకు? భూలోక సంబంధమైన పేర్లు. పరలోక పేరేంటి? ఇమ్మానుయేలు. ఎందుకని? దేవదూత చెప్పింది కదా, అందుకని అన్నమాట. కాబట్టి వాస్తవానికి ఇక దేవదూతలు, అపవిత్రాత్మ పట్టిన వీళ్ళు మాత్రమే కాదు, రాజులు కూడా ఈయనను నజరేయుడైన యేసుగానే గుర్తించారు. ఎవరు? పిలాతు యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసిన తర్వాత ఆ సిలువ మీద పైన ఒక పై విలాసము రాయించాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనంలో. అదిగోండి, యూదుల రాజైన నజరేయుడైన యేసు. హల్లెలూయా. అంటే ఈ దారిని పోయే వాళ్ళందరూ కూడా ఆయన ఇప్పుడు ఎలాగా? నజరేయుడైన యేసు. ఎవరైనా యూదులందరికీ రాజు అని చదువుకుంటూ వెళ్ళాలి. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు మంచిది ఏది లేని నజరేతు అనే ప్రాంతంలో ఆయనే మంచిగా, లేకపోతే ఆయనే ఒక సత్యముగా ఆయన ప్రాంతంలో జన్మించాడు. ఇంతకు ఆ పేరే ఎందుకు పెట్టాలి అని మనం కాస్త లోతుగా ధ్యానం చేయగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తరువాత 40 రోజులకి, అంటే ఆయనకు సున్నతి చేయబడిన 7వ రోజు ఆయనకు పేరు పెట్టారు. ఆ తర్వాత 33 రోజులు కూడా ఆయనకు మరి మగపిల్లవాడు పుట్టిన తర్వాత శుద్ధి దినాలు అంటారు వాళ్ళకి. ఆ 7 రోజులు, ఈ 33 రోజులు, ఈ 40 రోజులు కూడా మరి వారు చాలా జాగ్రత్తగా ఉన్నారు. అప్పుడే తెలిసింది, ఇందాక చెప్పానుగా, హేరోదుకి అనిపించింది, అంటే నేనుండగా ఇంకొకరు రాజుగా ఉండటానికి వీల్లేదని చెప్పేసి అందరినీ కూడా, పిల్లలందరినీ కూడా చంపించేస్తున్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనంలో చూడగలిగితే ఏమని చెప్పాడు? వారు వెళ్ళిన తరువాత, ఎవరు వెళ్ళిన తర్వాత? జ్ఞానులు వెళ్ళిన తరువాత. ఇంత జ్ఞానులు ఏమని వచ్చారు? పుట్టినోడు ఎక్కడా అని వచ్చాడు. నేను ఉండగా రాజు ఎవరు అన్నది లోపల ఉన్నా సరే, పైకి ఏమంటున్నాడు? నేను కూడా వచ్చి పూజిస్తాను, మీరు వెళ్ళి చూసి వచ్చాక నాకు చెప్పండి, మీరు వెళ్ళండి, వెళ్ళొచ్చాక నాకు లొకేషన్ పెట్టండి, నేను కూడా వస్తాను అంటున్నాడు. కానీ పైకి అలా అన్నాడు, కానీ అంతరంగంలో ఏముంది? అది కదా. అందుకని లోపల ఏముంది? ఇప్పుడు అదే చేస్తున్నాడు. 13వ వచనంలో, వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. గమనించండి, ఆ రీతిగా ముందుగానే దేవదూత చేత హెచ్చరింపబడి వీళ్ళు చాలా క్షేమంగా ఐగుప్తు దేశానికి వెళ్ళి తలదాచుకుంటున్నారు. ఈలోపు జరిగింది ఏంటంటే రామాలో అంగలార్పు. ఎప్పుడైతే ఈ చిన్నపిల్లలందరినీ చంపటం
మొదలుపెట్టాడో విపరీతమైన రక్తపాతం, రామాలో అంగలార్పు. ఇది కూడా ప్రవచనాత్మకంగా ముందుగానే వివరించబడింది. హోషియా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనంలో చూడగలిగితే, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఏం చేశాను, ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని. గమనించండి. ఆ తర్వాత విషయాలు మనం చూడగలిగితే ఇర్మియా ప్రవచించినట్టే మత్తయి సువార్త 2వ అధ్యాయము 17వ వచనంలో, అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని. 16వ వచనం చదువుతున్నాను. అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలనందరినీ వధించెను. గమనించండి. అంటే ఇది కూడా ప్రవచన నెరవేర్పే. యేసుక్రీస్తు ప్రభువు వారు పుడతారన్నది ఎంత ప్రవచన నెరవేర్పుగా అక్షర సత్యమైందో, ఇది కూడా ప్రవచన నెరవేర్పు. మరి నేను చెప్పిన తర్వాత తిరిగి రండి అన్నారుగా ఐగుప్తు నుంచి. మరి ఇంకొచ్చిన వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉండాలి? అక్కడెక్కడో బాగుంటుందని చెప్పి నయోమి వెళ్ళింది. వెళ్తే ఏం జరిగింది? నయోమి భర్త చనిపోయాడు, 2 కొడుకులు చనిపోయారు. మరి ఇప్పుడు ఆమె ఏం చేయాలి అక్కడ కదా? మళ్ళీ ఎక్కడికి వచ్చేయాలి? స్వస్థలానికి వచ్చేయాలి. వీళ్ళు ఇప్పుడు తలదాచుకోవటానికి ఐగుప్తుకు పారిపోయారు. మరి ఇప్పుడు ఎప్పటికైనా వాళ్ళ స్వస్థలానికి వచ్చేయాలిగా. వాళ్ళ స్వస్థలం ఏమని చెప్పాను మీకు? నజరేతు. హల్లెలూయా. నజరేతుకు వచ్చేశారు. వాస్తవానికి 12 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి వయసు 30 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆయన ఎక్కడున్నాడంటే నజరేతులోనే ఉన్నాడు. తండ్రి అయిన యోసేపుకు సహకారిగా ఉన్నాడు. ఇక ఆయన పరిచర్య చేసింది 30 ఏట మొదలుపెట్టి 33.5 సంవత్సరాలు. అంటే ఆ 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా హేరోదు చనిపోయాక హేరోదు కుమారుడు అర్కిలపస్ తను రాజుగా ఉన్నప్పుడు వీళ్ళు తిరిగి వచ్చారు. లూకాసు సువార్త 2వ అధ్యాయము 39వ వచనంలో మనం చదవగలిగితే, అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రము చెప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతు అను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. గమనించండి. అంటే వెళ్ళిన వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ స్వస్థలానికి వచ్చేసారు. ఆ రీతిగా నజరేతు ప్రాంతానికి చెందినవాడు గనుక ఆయనను నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు అన్నారు. ఆ తర్వాత రోజుల్లో శిష్యులు కూడా వాళ్ళు అద్భుతాలు చేస్తూ, ప్రాముఖ్యంగా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయములో మరి పేతురు యోహానులు దేవాలయానికి వెళ్తూ ఉంటే అక్కడ ఒక అవిటివాడు భిక్షం అడుగుతూ ఉన్నాడు వీళ్ళని. వాస్తవానికి అవిటివాడు భిక్షం అడిగితే వీళ్ళు అన్న మాట ఏంటి? మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగిందే నీకు ఇస్తాము, నజరేయుడైన యేసు నామంలో లేచి నడవమన్నారు. హల్లెలూయా. వాళ్ళకి కలిగింది ఏంటది? ఏ నామం కలిగి ఉన్నారు వాళ్ళు? నజరేయుడైన యేసు నామాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. ఆ నామంలోనే లేచి నడవమంటున్నారు. కానీ అతని ఉద్దేశం వేరుగా ఉంది. ఆ అవిటివాని ఉద్దేశం వేరుగా ఉంది. ఏంటి? వీళ్ళేమైనా ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నాడు కదా. నేటి దినాల్లో కూడా చాలామంది అలాగే ఎదురు చూస్తూ ఉంటారు. 45వ నెంబర్ ప్లాట్ఫామ్ తిరువూరు బస్సులు ఆగుతాయి. నేను బస్సులు వెళ్ళేటప్పుడు కొంతమంది వచ్చి బ్యాగ్ పోయింది, బ్యాగులో సర్టిఫికేట్లు ఉన్నాయి, బ్యాగులో డబ్బులు ఉన్నాయి, ఏమైనా సాయం చేస్తే బాగుంటుంది అంటారు. ఈరోజు చూస్తాం, రేపు మరి గమనించం, కానీ మళ్ళీ 3వ రోజు కనపడతాడు. అలా కనపడతానే ఉంటాడు. అంటే ఒకరోజు 45లో అడుక్కుంటాడు, ఇంకో రోజు హైదరాబాద్ దగ్గర అడుక్కుంటాడు, మనకు తెలియదు కదా. అది అరే నీ ఊరు వెళ్ళటానికి ఇన్ని రోజులకి పోయి నీకు పూలింగ్ అవ్వలేదా? మనీ పూలింగ్, అదే డబ్బులు పోగవ్వలేదా అంటే ఇది ఊరు వెళ్ళాలని లేదు. ఇది కావాల్సిందేంటి? డబ్బులు. ఇది ఊరు వెళ్ళాలని ఉంటే
ఆ పక్కన వారధి దగ్గరికి వెళ్ళి కనీసం లారీకి వెళ్ళిపోయేవాడు ఊరు ఈ పాటికి. ఆడికి కావాల్సిందేంటి? డబ్బులు. ఇప్పుడు వీడికి కూడా కావాల్సిందేంటి? డబ్బులే. వీడికి స్వస్థత అవసరం లేదు, ఇలాగే బాగుంది, హ్యాపీగా ఉంది కదా. కానీ వాళ్ళు ఏమంటున్నారు? మాకు కలిగింది ఇస్తాం. నేటి క్రైస్తవ్యం కూడా అలాగే అయిపోయింది. వీళ్ళు ఏదో ఎక్స్పెక్టేషన్లో, ఏదో ఉద్దేశంలో ఉంటున్నారు, వీళ్ళకి అయ్యే కావాలి, కానీ ఆయన ఇస్తానన్నది వద్దు. ఆయన ఏమి ఇస్తానంటున్నాడు? నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. అది వద్దు. మెటీరియల్ బ్లెస్సింగ్స్ అన్నీ కావాలి, భౌతిక సంబంధం అన్నీ కావాలి. పక్కన వాళ్ళకి ఏదో ఉంటే మనకు కూడా అదే కావాలి. పక్కన వాళ్ళకి 32 ఇంచ్ ఉంటే మనకు కూడా 32 ఇంచే కావాలి, 43 వద్దు, 32 కావాలి. ఎందుకు? పక్కన వాళ్ళకి అదే ఉందిగా. కానీ ఆయన ఏమి ఇస్తానంటున్నాడు? ఆయన 6500 ఇంచ్ ఇవ్వడు. ఆయన ఇచ్చేవి వేరుగా ఉంటాయి. అవన్నీ మెటీరియల్ బ్లెస్సింగ్సే. 65 100 ఇంచులు అవన్నీ గమనించండి. మనుషులకి ఇవే కావాలి, కానీ ఆయన నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. అది జనాలకు అది కావాలనుకుంటే మనం ఎప్పుడో తీసుకునేవాళ్ళం. కానీ మనకు కావాలనుకున్నది ఏంటి? ఇవి కదా, భౌతిక సంబంధమైనవి. వాళ్ళు కూడా ఆ సమయంలో పేతురు యోహాన్లు అన్న మాట ఏంటి? నజరేయుడైన యేసు నామంలో నడవమన్నారు. ఆ రీతిగా చూడగలిగితే తృణీకరింపబడిన ఈ ప్రాంతము ఎలాగ గుర్తింపులోకి వచ్చింది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతానికి చెందినవాడు కనుకనే ఆ ప్రాంతానికి ఒక గుర్తింపు వచ్చింది. ఏమాత్రం కూడా ఆ ప్రాంతానికి ఒక గౌరవం లేకపోతే ఒక పేరు అనేది లేదు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి వలన ఆ ప్రాంతం యొక్క పేరు హెచ్చింపబడతా ఉంది. గమనించండి. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉన్న ప్రాంతానికి ఒక పేరును తీసుకొని వచ్చాడు. ఎలాగంటే, వాస్తవానికి ఆయన సువార్తను ప్రకటించటానికే వచ్చాను అని ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ ఉంటాడు. లూకాసు సువార్త 4వ అధ్యాయం, లూకాసు సువార్త 4వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదామా? ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. హల్లెలూయా. గమనించండి. వాస్తవానికి ఆయన ఎందుకు వచ్చాడు అంటే, ఇవి చేయటానికే వచ్చాడు. ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన చేసింది ఇదే. అందుకనే ఆ ప్రాంతాన్ని మనం చిగురు అని ఎలాగంటున్నామో, అక్కడి నుంచి ఏది కూడా మంచిది మనుషులు ఆశించలేని పరిస్థితుల్లో ఆయనే మన జీవితాలలో మంచిగా ఉన్నాడు. అంటే గొర్రెల కాపరులకు దేవదూత వచ్చి చెప్పిన మాట ఏంటి? ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన, హల్లెలూయా అంటే ఏంటి? మంచి సమాచారం, మంచి విషయం. ఇప్పుడు ఆ నజరేతులో నుంచి ఆయనే ఒక మంచి విషయంగా మన జీవితాలలో ఆయన పుట్టాడు. హల్లెలూయా. గమనించండి. ఇక యెషయా అనుకొని ఉంటాడు, నా జీవిత కాలంలో నేను ఆ తర్వాత ఎవరిని కూడా చూడలేను అనుకొని ఉంటాడు. దావీదు కూడా బహుశా అనుకునే ఉంటాడు. ఒకానొక కీర్తనలో అంటాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి యెహోవా నన్ను విడిపించెను అంటాడు. ఒకవేళ దావీదునే అడగగలిగితే, దావీదా ఏంటి నీకు కలిగిన భయం అంటే, అన్నీ భయాలేగా, అన్నీ భయాలే. ఏంటా భయం? అభిషేకం ఉంది కానీ సింహాసనం దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఉందా? సౌలు వెంటాడుతూనే ఉన్నాడు, సౌలు వెంబడిస్తానే ఉన్నాడు కదా. పోనీ సౌలుతో అయిపోయిందిలే ఇదంతా అనుకుంటే, తర్వాత రోజుల్లో కుమారులు కూడా వ్యతిరేకులుగా మారిపోయారు. అంటే నిరంతరం కూడా దావీదుకు భయాలే, ఇవన్నీ కూడా భయాలే. వాస్తవానికి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది, సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు కూడా దావీదు పేరు వినగానే దిగులు పడి చచ్చిపోతారంట. మరి అలాంటిది సౌలును ఎందుకు ఏమీ చేయలేదంటే, సౌలు అభిషేకం పొందినవాడు కదా.
మామూలుగా అయితే ఏమైనా చేసేవాడేమో, అభిషేకించబడిన వాడిని నేనేం చేస్తాను, అందుకని అక్కడ కూడా ఉండిపోయాడు. అంతకుముందు సింహాన్ని అయితే చీల్చేసేవాడేమో, ఎలుకబంటిని అయితే అసలు కొట్టి చంపేసేవాడేమో. ఇప్పుడు ఇతనే పారిపోతున్నాడు సౌలుకు భయపడి, అడవుల్లో పారిపోతున్నాడు, అడవుల్లో తలదాచుకుంటా ఉన్నాడు. పోనీ తర్వాత సింహాసనం మీదకు వచ్చినా సరే తిరుగుబాటులు, ఇవన్నీ కూడా భయాలే అనుకొని ఉంటాడు. ఇక దేవుడు నా వంశావళిలో ఎక్కడుంటాడో అని, ఇక నాకే ఇక్కడ సెక్యూరిటీ లేదు, ఇక ఏంటి తర్వాత తరాల్లో పరిస్థితి అనుకొని ఉంటాడు. అందుకని దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. గమనించండి, దావీదుకు దేవుడే కాదు ఆయన, దావీదుకు కుమారుడుగా పుట్టాడు ఆయన. హల్లెలూయా. అందుకనే మొట్టమొదటి అధ్యాయము మత్తయి సువార్త మొదటి వచనంలో ఏం రాయబడి ఉంటుంది? అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే ఇక మర్చిపోయి ఉంటాడు యెషయి, ఇక వంశవృక్షం అయిపోయింది అక్కడతో, వంశం అక్కడతో నిర్వీర్యం అయిపోయింది అనుకొని ఉంటాడు. కానీ ఆ మొద్దులో నుంచి, అంటే వాస్తవానికి చెట్టును కొట్టేశాక అది మోడుగా మిగిలిపోతాం చూడండి, అందులో నుంచి పిలకలు వస్తాయని మనం అనుకోం, కానీ వచ్చింది అనుకోండి ఎంత సంబరంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ నజరేతు వారికి కూడా అంతే ఆనందంగా ఉంది. ఎందుకని? ఆ యెషయి మొద్దులో ఇప్పుడు చిగురు పుట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిగురుగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఉద్భవించారు. మనకు కూడా దావీదుకున్నట్టే భయాలు ఉంటాయిగా, అన్నీ భయాలే, ప్రతిదీ భయమే. చీకటంటే భయం, వాతావరణం మారిపోతే భయం, ఆర్థిక పరిస్థితులన్నీ భయం, కుటుంబ పరిస్థితులన్నీ భయం. దావీదుకులాగా మనం కూడా భయాల్లోనే ఉండి ఉంటాం. కానీ గమనించండి, ఆయన ఒకటే మాట చెప్తున్నాడు, భయపడకుడి. హల్లెలూయా. భయపడద్దు అంటున్నాడు. కారణం ఏంటంటారా? ఆయనే అభయరక్షకుడిగా మన జీవితాలలో పుట్టాడు, ఆయనే పుట్టాడు. అందుకని యెషయి మొద్దులో నుంచి ఏం పుట్టింది? ఇప్పుడు చిగురు పుట్టింది. గమనించండి, మనం కూడా అనుకుంటాం ఇంక అయిపోయింది మా పరిస్థితులు అని మనం అనుకుంటా ఉంటాం. ఇక ఇది దాటితే ఇంకేమీ లేదు, అన్ని పరిస్థితులు చేయి దాటిపోయినాయి అని మనం అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు అక్కడే ఒక అద్భుతాన్ని మన జీవితాలలో చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, మనకు కావాల్సిందల్లా విశ్వాసం, విశ్వాసం, విశ్వాసముతో ఆయన్ని మనం అడగాలి. యథార్థంగా ఆయన చేసేంత వరకు మనం ఎదురు చూడాలి. అప్పుడు ఖచ్చితంగా గొప్ప అద్భుతాలు మన జీవితాలలో చూస్తాం. అందుకని యెషయి మోడుబారిపోయాడు అనుకున్నాం, కానీ ఏం జరిగింది ఆ తర్వాత? చిగురించాడు. నయోమి కూడా తిరిగి వచ్చింది. వచ్చేసరికి ఆ సెంటర్లో పంచాయతీ బెంచీల మీద కూర్చున్న వాళ్ళందరూ, ఏమ్మా వెళ్ళావు, వచ్చేసావేంటి అని అడిగారు ఆమెని. అడిగితే ఆమె ఏం చెప్పింది? అయ్యా, ఇప్పుడు వరకు నా పేరు మధురమేమో కానీ ఇప్పుడు ఏమనాలి మీరు నన్ను? చేదు అనండి అయ్యా. ఎందుకని? సినానిమ్ కాదు నా పరిస్థితి, యాంటనిమ్ అయిపోయింది. ఏమైపోయింది? మధురానికి వ్యతిరేకం అయిపోయింది, చేదు అయిపోయింది నా జీవితం. ఏం పోగేసుకున్నాను నేను? మొత్తం పోగొట్టుకున్నాను. భర్త చనిపోయాడు, కుమారులు చనిపోయారు, ఇక ఎవరు కూడా లేరు. ఇక ఏంటి? కానీ గమనించారు కదా, బోయాజు రూతును వివాహం చేసుకోవటం కారణంగా ఆ తర్వాత తరంలో యేసుక్రీస్తు ప్రభువారు రూతు సంతానంగా. అందుకని యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో 5 స్త్రీలలో రూతును కూడా మనం చదువుతాం. రూతును కూడా చదువుతామంటే ఏంటిది? మోడుగా మిగిలిపోయిందా రూతు? నయోమి కుటుంబం మోడుగా మిగిలిపోయిందా? మొద్దుగా మిగిలిపోయిందా? లేదు. ఈ చిగురు అనబడిన యేసుక్రీస్తు ప్రభువారు వారి వంశంలో ఉన్నారు. అందుకని మన జీవితాలలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే చేయి దాటిపోయిన పరిస్థితుల్లో కూడా దేవాది దేవుడు మనల్ని ఉన్నతంగా ఆశీర్వదించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే గమనించండి, యెషయి మొద్దులో నుంచి చిగురు. అప్పుడు ఒక చీకటి ప్రాంతంగా, లేకపోతే గుర్తింపు లేని ప్రాంతంగా ఉందేమో ఆ పరిస్థితుల్లో, కానీ నేటి దినాలలో ఇది ఒక గొప్ప పట్టణం. నజరేత్ అనేది గొప్ప పట్టణంగా ఉంది. వాస్తవానికి పాలస్తీనాకి కొద్ది కిలోమీటర్ల దూరంలో
ఈ ప్రాంతము నేటికి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్న ప్రస్తుత కాలంలో దీని పేరేంటంటే ఎన్ నజీరా. దీని పేరు ఎన్ నజీరా, నాజరెత్ కాదు. ఇది ఒకప్పటి పేరు, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన పేరు. కానీ ఇప్పుడు పేర్లు మారుతున్నాయిగా. ఎన్ నజీరా పేరుతో ఈ రోజుకి కూడా మంచి అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఉంది. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి గనుక. మరి మరియకు మొట్టమొదటిసారిగా దేవదూత కనిపించి ఏమని చెప్పింది? గబ్రియేల్ దూత ఏమని చెప్పాడు? పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భము ధరిస్తావు, నువ్వు దయాప్రాప్తురాలవి అని చెప్పిన ప్రాంతము ఈ నజరేతు ప్రాంతము. హల్లెలూయా. గమనించండి, ఎంతగా ఆశీర్వదించాడు దేవుడు. మన జీవితాలను కూడా దేవుడు అదే రీతిగా ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ రీతిగా అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తి కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి నాయన మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. రాజా, నజరేతులో నాయన మంచిది లేని పరిస్థితుల్లో మీరు మా జీవితాలలో శుభ సమాచారంగా వచ్చారు తండ్రి. మా జీవితాలను ప్రభువా, మోడుగా ఉన్న మా పరిస్థితులను నాయన మీరు చిగురింపజేశారు. వందనాలు. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. కూడి ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ క్రిస్మస్ దినాలలో క్షేమాన్ని, సమృద్ధిని, నెమ్మదిని ప్రతి ఒక్కరికి దయచేయమని బతిమాలుకుంటూ ఉన్నామయ్యా. దైవజనులు బిషప్ ప్రభుని గారు చేస్తున్న పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి. నూతన ప్రాంతాలకు విస్తరించబడటానికి కృపనివ్వండి, సహాయము చేయండి. ప్రతి అవసరతను తీర్చి సమృద్ధితో నింపమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.